ఈ అడవిలో ప్రతి అంగళం మీకు తెలుసు. ఇది మీ సొత్తు. మీకు తెలిసి ఏదైనా జంతువు మిస్ అయినా, ఎవరైనా కొత్త వ్యక్తులు వేటాడుతూ కనిపించినా వెంటనే మాకు తెలియజేయండి. సాగర్ బాబు, నీకు ఉత్తరం వచ్చింది. ఇప్పుడు లెటర్స్ తీసుకొస్తూ ఉంటావా? చదువు బస్సు. చిరంజీవి సాగర్ కి అమ్మ దీవించి వ్రాయునది. నువ్వు కులాసా అని తలుస్తాను. నీ మనీ ఆర్డర్ అందింది. ఒరేయ్, నాకు కావాల్సింది నీ జీతం డబ్బులు కాదురా, నిన్నొక్కసారి చూడాలనుంది. 2 ఏళ్ల క్రితం ట్రైనింగ్ అని వెళ్ళావు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరానన్నావు. కనీసం ఇప్పుడైనా చూడడానికి వస్తావనుకుంటే సెలవు దొరకదంటున్నావు. నీ చెల్లెలు నీ మీద చాలా కోపంగా ఉంది. కానీ ప్రతి సంవత్సరం నీకు పంపించే మామూలు మాత్రం పంపించింది. చూసుకో, త్వరలో వస్తావని ఆశిస్తూ దీవెనలతో మీ అమ్మ. ఓహో, మామూలంటే రాఖీ అన్నమాట. వాసు, అమ్మ ఇంత బాధపడుతూ రాసిందంటే ఒకసారి నువ్వు ఊరు వెళ్ళొస్తా పెట్టామో? లేదురా, మనం అనుకున్నది సాధించే వరకు వెళ్ళడం కుదరదు. ఏమైంది? మా ఆడదానికి పెట్టడం తిరిగిందయ్యా. పట్నం తీసుకెళ్తున్నాం. ఏంటి ఇలాగా తీసుకెళ్ళేది? వెళ్ళి చూపెక్కండి. మీరు తగ్గండి. అరే బాలు, ఈ డబ్బు ఖర్చు పుచ్చుకో. వెంటనే జీప్ లో టౌన్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయి. పదండి. మీరేం కంగారు పడకండి, అంత మంచి జరుగుతుంది. డెలివరీ అవ్వగానే గెస్ట్ హౌస్ ఫోన్ చేసి చెప్పరా బాలు. డిపార్ట్మెంట్ లో నీ పైన ఎవరు? సారీ మేడం, మీ కింద పనిచేసేవాడిని మర్చిపోయి కంగారులో లాగేశాను. లాగితే లాగావు, లాగే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? దేనికి? లాగడానికా? జీప్ ఇవ్వడానికి. చూడండి మేడం, మీ పర్మిషన్ అడిగి మీరు జీప్ ఇచ్చే లోపు అమ్మాయికి ఏదైనా జరిగితే మీరు ఆడవాళ్లే, రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. నాకెందుకు వస్తుంది? మీరు పెళ్లి చేసుకోరా? మీకు కడుపు రాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి. నిన్న అనుకోండి. అనుకున్నాను. మన విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. మీ డాడీ ఆల్రెడీ నీ కింద పని చేస్తున్నవాడు కదా, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగాడు. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. అప్పుడు ఏం చెయ్యాలి? లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. కరెక్ట్, అదే చేశాం. ఆ రాత్రి శోభనం. అప్పుడేనా అనే నేను అన్నాను, కానీ నువ్వే ఫోర్స్ చేశావు. నేనా? అలా సిగ్గుపడుతున్నా నిన్ను ఇలా వెనక నుంచి దగ్గరికి తీసుకుని ఇదే మూలుగు 3 నెలల పాటు కంటిన్యూ అయింది. అంతే, నీకు 3వ నెల. అవును, మనకు పుట్టపై బాబుకి ఏ పేరు పెడతామే? బాబేంటి? పాప. కాదు, బాబు. కాదు, పాప. చౌడొడిచి కష్టపడింది నేను, ఇప్పుడు కష్టపడుతున్నది నేను. పోనీ ఇద్దరిని కన్నావు. తర్వాత నీకు నెలలో నుండి నొప్పులు మొదలయ్యాయి. నువ్వు బాధ భరించలేకపోతున్నావు. నొప్పులు వస్తుంటే అలా మామూలుగా నిలబడతావేంటే? అరు అమ్మా నొప్పి, అబ్బా నొప్పి. ఇక్కడ పిల్లాడుతున్నట్టు అరుపేంటే? నేచురల్ గా ఫీల్ అవ్వవే. అమ్మాయి సచ్చినోడా, ఆ రోజు వద్దంటే విన్నావా? నీ వీక్నెస్ తగలయ్యా. వర్షం వస్తే చాలు మీద పడి పీకేస్తావు. ఇప్పుడు చూడు, అమ్మో, ఈ మాయిదా నొప్పులు మాకే రావాలా? నీ మగాడికి రావచ్చుగా. కొంచెం ఓర్చుకో కనకం. కనకం ఎవర్రా? నీ జిమ్మడి పోను. నీ పేరే క్యారెక్టర్. అమ్మాయి కొంచెం ఓర్చుకోవే. ఇక్కడే 60 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్పిటల్ ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా పరిగెత్తిస్తావని ముందే తెలుసుంటే నేను అసలు పక్కలోకి రానిచ్చేదానే కాదు. ఎత్తుకొని చావు. కనకం, నన్ను వదిలిపెట్టి పోకే. మన బిడ్డల్ని చూసుకోవడానికి నేను ఇంకో దాన్ని చేసుకోవాలి. నేను పోవడం కాదురా, నువ్వే పంపించేలా ఉన్నావు. పరిగెత్తు. కనకం, అదిగో లారీ వస్తుంది. అయితే ఆపు. స్టాప్. డ్రైవర్ బాబు, మా ఇంటిది నొప్పులతో బాధపడుతుంది, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? కుదరదా? మా ఓనర్ గారు పర్మిషన్ తీసుకోవాలా? బాబు, దీని కడుపు చూసానా నీ గుండె కరగడం లేదా? వాడిది గుండె కదండి, రాయి. తోపుట్టు లాంటి ఆడది కడుపుతో కేకలేస్తుంటే ఓనర్ పర్మిషన్ కావాలంటాడా? సన్నా సోడా, ఏ ప్రసదవా, నీ లారీకి యాక్సిడెంట్ అయిపోను. నువ్వు పూగులు పడిపోతావరా? దరిద్రపీరుగా మీరు మాట్లాడరేంటండి? ఏంటి మాట్లాడేది? నటిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాడిని తిట్టేశారు. అలాంటిది నిజంగానే నొప్పులు వచ్చిన అమ్మాయి ఎలా తట్టుకోగలదు? ఆ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంటికి వాళ్ళు హాస్పిటల్ కి చేరుంటారా? నిక్షేపంగా పదండి. మన గెస్ట్ హౌస్ ఇక్కడికి ఎంత దూరం? ఎంతలేండి, 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. 6 కిలోమీటర్లే. రండి. అక్కర్లేదు. చెయ్యివ్వండి. చూసుకుండండి. ఈస్ట్ వెస్ట్ ఇటే. హలో హలో, అటెక్కడికి? ఇది షార్ట్ కట్ మేడం. ఈ షార్ట్ కట్లు డొంక తిరుగుళ్ళు నాకు నచ్చవు. అయితే ఫాలో మీ. ఆ బ్రహ్మదేవుడు ఏ మూడ్లో చేశాడు గాని ఈ ఆడవాళ్ళని మన ముందంటే వాళ్ళు వెనకంటారు, మన పైనంటే వాళ్ళు కిందంటారు.
అందులో ఏదుందే పెద్ద శంకిని జాతి. ఛే! శంకిని మేడం మేడం ఆ! సచ్చినోడా! మేడం మేడం మీరు ఎక్కడున్నారు? నీ కింద! మనం ఎక్కడున్నాం? గోతిలో. ఈ గొయ్యి ఏంటి? మీరెలా ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యారండి బాబు? ఇది మదమేకి రేణుకుల కోసం మన డిపార్ట్మెంట్ వాడు తీసిన గొయ్యే. ఇప్పుడు మన పైకి ఎలా వెళ్ళడం? మీరు చేసిన పనికి తెల్లారేదాకా మనం ఇందులోనే ఉండాలి. పొద్దునే గాడ్స్ ఎవరైనా రౌండ్స్ వస్తేనే గానీ మనం బయటపడలేము. ఆరేసుకోబోయి బారేసుకున్నాను హరి సాగర్ హరి సాగర్ హరి సాగర్ కల్చోడు తీయా ఓ సాగర్, చెప్పా. ఇక్కడ ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయా? ఆకలేస్తుందా? ఆ, అలా అడిగి చావచ్చుగా. మనం ఉంది గోతిలో, గ్రేప్ గార్డెన్ లో కాదు. ఈ గోతులో పడిన దగ్గర నుంచి నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఏంటి? నువ్వు నా కింద పనిచేస్తావని. సారీ మేడం. ఆ? అమ్మయ్యా, నా ఫుడ్ రెడీ. మరి నా ఫుడ్ మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా, ఇక్కడ ఎంతకంటే దిక్కుండదు. కావాలంటే టేస్ట్ చూడండి. నువ్వు ఎవరికి చెప్పనంటే చెప్పర్లే కుమ్మండి. దీనేనా మీరు చికెన్ అంటారు? ఇట్స్ నైస్. మరి అదే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తింటే ఇంతే, దుమ్ములు కూడా మిగలవు. నాకు నిద్ర వచ్చేస్తుంది. అప్పుడే నిద్రపోయాడు. వీక్నెస్. సాగర్, నేను పైన ఉన్నాను మేడం. ఆ ప్యాంటు పుచ్చుకుని పైకి వచ్చేయండి. సాగర్, సాగర్. నేను ఎక్కడున్నా మేడం? అరే ఏంటలా దాక్కున్నా? దాకోవడం ఏమిటి? నా అంగవస్త్రం మీ చేతుల్లో ఉంది. మీరు ఒక్క అడుగు ముందుకు వచ్చారంటే నా మానం మంట కలిసిపోతుంది. అక్కడి నుంచే విసరండి. క్యాచ్. రండి, బురద కడుతున్నాం. రండి. ఒరేయ్ సీను, నీళ్లు కొట్టరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏ సీను, నాకు కూడా నీళ్లు కొట్టు. అలా కమెంట్ చేస్తే చేయడానికి అది నాలాగా మీ కిందేం పనిచేయడం లేదండి. ప్రేమతో రిక్వెస్ట్ చేసుకోవాలి. అలా రిక్వెస్ట్ చేయకుండానే నీళ్లు కొట్టించుకుంటాను చూడు. సీను, నీళ్లు కొట్టవా? Thank you. చూసావా నా పవరు? ఒరేయ్ సీను, త్వరలో నీకు పెళ్లి చేయాలరా. హలో. పైకి వచ్చారా? కాదండి బాబు, వీళ్ళు సూమో జాతికి చెందిన మనుషులు. మన భాష అర్థం కాదు. ఏ నంది అవసే ఓమే వాకో దొందో వాకో దొనమియ వాకో దొందోషమే కొడు. కలబరి ఆజవారి యూస్ చేసే మీ రాశివాది రాశివుడు కల్లెకురియా ఏ మొసమమో మీ అంగో మమ్మి అంగరో ఏ ఫసి ఫెమరే ఫంపసు ఒరక నాచుడు ఇంకా వాడే వాడి యూస్ ఆలవడి ఆడి చావు. రాఘవేంద్ర, ఎంత ఇది టీవీలో మా ప్రోగ్రామ్ చూసి చంటోడు నవ్వటమేమి, అది చూసి వీళ్ళ అప్ప మా ప్రోగ్రామ్ పెట్టటమేమి. ఇదిగో దాస్తాను, వీళ్ళ అప్ప కంటే పోయి ఏం కట్ట కొంచెం సొప్పు అప్ప. మిస్టర్ బెనర్జీ, మీరు అడిగిన $2 ఎప్పుడో బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. జంతు చర్మాలు, ఏనుగు దంతాలు ఏవి అని అడుగుతున్నారు. Yeah. వాట్ డు యు సే? Well guys, the whole issue is ఏంట్రా సార్ మన టైగర్ టైగర్ నిద్రపోయా? లేదు సార్,